యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం చిట్ట చివరి కీర్తన 150వ కీర్తనకి మనం వచ్చి ఉన్నాం. దేవుని కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు చక్కగా ఈ యొక్క కీర్తనలన్నీ కూడా ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి మహిమ. మరి ఈరోజు మనం ఒక 2 వచనాల గురించి ధ్యానం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా నీ దాసుడిని మరుగు చేసి మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా మాట్లాడమని, ఈ వాక్యం మా అందరికీ దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చివరి 2 కీర్తనలు కూడా దేవుణ్ణి స్తుతించండి. 149 కీర్తనలో మనం చూసినట్లయితే సమస్తమైన దూతలారా, సమస్తమైన జీవరాశులారా, అలాగే ప్రకృతిని కూడా దేవుణ్ణి స్తుతించమన్నట్లుగా చెప్పబడుతుంది. అలాగే మనిషి దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుని బిడ్డలమైన మనం ఎలాగ దేవుణ్ణి స్తుతించాలి అనే విశేషాలు మరి 150 కీర్తనలో మనం చూస్తాం. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించండి. దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతించడం వేరు, మన ఇళ్ల దగ్గర మనం వేరే వేరే స్థలాలలో దేవుని స్తుతించడం వేరు. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతతో కూడిన ఆ సన్నిధానంలో దేవుని స్తుతించడం వల్ల మనకి ఎంతో ఆశీర్వాదం. అందుకనే ఆరాధనలకు ఎవ్వరూ మానకూడదు. మనం ఆరాధించవలసిన స్థలమే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రోజున ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించడం వల్ల అనేక దీవెనలు, సర్వ దీవెనలు పొందుకుంటాం. వారానికి ఒక్కరోజు ప్రభుకి మనం సమయాన్ని ఇచ్చి మనం ఆరాధించుకుంటే అది నీకే క్షేమం, నీ కుటుంబానికే క్షేమం, నీ వ్యక్తిగతమైన స్థితికి క్షేమం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరంలో దేవుని ఆరాధించడం వల్ల మన ప్రయాస, మన యొక్క శరీర శ్రమ ఇవన్నీ కూడా ఏంటి దేవుడు ఏం చేస్తాడంటే నీకు మళ్ళా శరీరానికి శక్తి, బలము, ఆరోగ్యం ఇస్తాడు. అలాగే నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నిటినీ ఇస్తాడు. దేవుని సన్నిధి సర్వ సంపద ఖని. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధించడం మంచిదని ఆయన చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించండి అంటున్నాడు. తర్వాత ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలమందు కూడా ఆయనను స్తుతించండి అని సమస్తమైన వాటికి కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలమందు. కాబట్టి ఆయన సృష్టిని మనం చూసినప్పుడు, ఆకాశం చూసినప్పుడు, అంత పెద్ద ఆకాశాన్ని దేవుడు ఎలా చేశాడు, ఆయన బలం ఎంత గొప్పది, ఆయన శక్తి ఎంత గొప్పది, కాబట్టి ఆయన జ్ఞానం ఎంత గొప్పది అనే విశేషాలు, లేకపోతే ఆ విషయాలను అర్థం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించాలట. కాబట్టి ఇక 2వ వచనంలో అంటాడు, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించండి. ఆయన పరాక్రమ కార్యాలను బట్టి కూడా
గుర్తు చేసుకొని ఆయన స్తుతించాలి. నిజమే, బైబిల్ గ్రంథంలో ఎన్నో పరాక్రమమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు యుద్ధాల్లో విజయం ఇవ్వటం కూడా ఎంతో తన శక్తిని బట్టి, దేవుడు తన బలమును బట్టి, తన జ్ఞానమును బట్టి, యుద్ధ ఆయుధాలు లేనప్పుడు కూడా వారికి విజయాన్ని ఇస్తాడు. అలాగే ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి వారిని ఐగుప్తు నుంచి విడుదల చేస్తాడు. ఆ అరణ్య యాత్రలో కూడా వాళ్ళకి 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురిసేలాగా, బండ నుంచి నీటిని ఉబికించి వారి దాహాన్ని తీర్చేలాగా. కాబట్టి సముద్రము అడ్డు వచ్చినప్పుడు సముద్రమును పాయలు చేసి, నది అడ్డు వచ్చినప్పుడు యోర్దాను నదిని పాయలు చేసి వారిని నడిపించడం, ఇవన్నీ మనం చూసినప్పుడు, అలాగే బైబిల్ గ్రంథంలోనే కాదు, నీ జీవితంలో కూడా ఎన్నో పరాక్రమమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను స్వస్థపరచడంలో, అనేక రీతులైన సమస్యల నుంచి నిన్ను విడుదల చేయడంలో, ఇలాంటి కార్యాలన్నిటినీ గురించి, పరాక్రమ కార్యాలను బట్టి మనం దేవుడిని ఏం చేయాలంటే స్తుతించాలి అని, ఎందుచేత దేవుడిని స్తుతించాలో ఇక్కడ ఈ 2వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం మంచిది, దేవుని ఆరాధించడం మంచిది, ఆయన మందిరమును దేవుణ్ణి ఆరాధించడం మంచిది, ఆయన పరాక్రమమైన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఆయన ఎంతగా స్తుతిస్తావో అంతగా దైవ ఆశీర్వాదాలు నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడు నేను ఇంకనూ బహుగా దీవించి ఆశీర్వదించి ఇంకనూ నిన్ను ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసు, దీవించి నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి.